నీవే రక్షణనిచ్చావు. पापी ओरो तो दोस्ती वालो, पापी ओरो पापे न पेड़े वालो, पापी ओरो तो दोस्ती वालो, पापी ओरो पापे न पेड़े वालो. ना स्वें जारे जेरो रखवालो तू, रखवालो तू. ना स्वें जारे जेरो रखवालो तू, रखवालो तू. आहा ओ येसु येसु. ये जगे मातार सरी को कोई चेनी होते परमे नातार सरी को कोई चेनी. ఇలాంటి దేవుడు ఇలలో లేడయ్యో, ఈ జగమున లేడయ్యా. ప్రభునామములో మీకు అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు. లూకాసు సువార్త 12వ అధ్యాయము 16వ నుండి 21వ వచనం వరకు పిసినారి ఉపమానం. పిసినారితనం అనేది అదొక విగ్రహారాధన. మీరు ఏ విధమైన లోభమునకు ఎడమేయక జాగ్రత్త పడుడి. జాగ్రత్త, మీరు అత్యాశలకు పోవద్దు, అతిగా ఆశపడవద్దు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. అంటే జీవితం అనేది ఆస్తి అంతస్తులు సంపాదించటంతోనే ముడిపడి లేదు. దేవుని ఎడల ధనవంతునిగా ఉండాలి, అనగా ఐహిక సంపదలను కూడబెట్టుకోవడం కాదు, ఆధ్యాత్మిక వాటి మీద కూడా, ఆధ్యాత్మికమైన వాటి మీద కూడా దృష్టి నిలపాలి. వాటిని కూడా సంపాదించుకోవాలి. ప్రియమైన సహోదరులరా, జీవితం అంటే ఆస్తులు, ఐశ్వర్యాలు కూడబెట్టుకోవడాలు, దాచుకోవడాలు. సంపాదించుకున్న వాళ్ళే ధన్యులు అని అనుకుంటారు. కానీ మహారాజైన దావీదు తన అతిక్రమ క్రియలకు ప్రాయశ్చిత్తం నొందినవాడు, తన పాపాలకి పరిహారం నొందినవాడు ధన్యుడు అని ధన్యవచనాన్ని మహారాజు ఆత్మ ద్వారా పలికినాడు. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన వాక్యము నాకెంతో శ్రేష్టమైనది అన్నాడు. కానీ ఆధ్యాత్మికమైన వాటి మీద ఆలోచన లేని వారికి కేవలం లోక సంబంధమైన సిరి సంపదలే జీవితము అని అనుకుంటారు. ప్రియమైన సహోదరులరా, ఈ లోకంలోనికి మనం ఏమీ తేలేదు, తిరిగి వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని పోము. అందుకే కలిగిన వాటితో తృప్తి పొంది
ఆ సమృద్ధిలోనే ఇతరులకి సహాయకరంగా ఉండాలి. ఇక్కడ ఒక పిసినారి ఉన్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయము 16 నుండి 21వ వచనం వరకు ఈ భాగంలో ప్రభువు చెప్పిన పిసినారి ఉపమానం. అతను ధనవంతుడు. ఆ సంవత్సరం తన పంట చాలా బాగా పండినది. చాలా బాగా అంటే సమృద్ధిగా. ఆయన అందరికీ ఉపకారి, మంచివారికి చెడ్డవారికి ఆయన మేలు చేస్తాడు. ఉపకారి అయి ఉన్నాడు. అందరి మీద తన వర్షాన్ని, తన సూర్యుని ప్రకాశింప చేస్తున్నాడు. లోక సంబంధమైన సమృద్ధి అనేది స్థిరమైన దేవుని ఆశీర్వాదం అని అనుకోకూడదు. సొదొమ గొమొర్రా ప్రజలు భయంకరమైన పాపులు. 7 జాతుల వారు, కనాను దేశంలో ఉన్న 7 జాతుల వారు భయంకరమైన పాపులు, విచ్చలవిడి అక్రమాల్లో జీవించే, పశువుల కంటే హీనంగా బ్రతికేవాళ్ళు. కానీ అలాంటి ప్రాంతాలే ఏమీ కొదువ లేకుండా సమృద్ధిగా సకల సంపదలు అక్కడ ఉన్నాయి. అంత మాత్రాన ఆ ప్రజలు దేవునికి సంతోషకరంగా ఉన్నారు అని తలంచుకొనకూడదు. ఇతను ధనవంతుడు, అలాగే భయంకరమైన పిసినారి, ఆ పైన భయంకరమైన స్వార్థపరుడు. ఎంగిలి చేత్తో కూడా కాకిని తోలేవాడు కాడు. ఏ ఆకైనా రాలుతుంది కానీ ఈత ఆకు రాలుతుందా అన్న చందాన ఈ ధనవంతుని జీవితం అక్షరాల ఉంది. అయితే ఇతని భూమి సమృద్ధిగా పండింది. ఎకరాకి 16 పుట్లు వడ్లు పండినాయి. 50 ఎకరాలలో వరి పండించినాడు. విపరీతమైన పంట. దేవుడు ఒక మనిషికి సమృద్ధిగా ఏదైనా ఇచ్చాడంటే ఆ సమృద్ధిని తన స్వార్థం కొరకు కాకుండా తోటివారి సహాయం కొరకు వాడాలి. సహాయం కొరకు. ఎస్తేరు రాణిగా సింహాసనం ఎక్కినది హంసతూలిక తర్పం మీద తూగుటుయ్యాల ఊగడానికి కాదు. ఎందుకు ఆమె రాణిగా ప్రభు సింహాసనం ఎక్కించినాడు అంటే ఒక అనాథని యూదులకి రాబోయే మరణ శ్రమ నుండి తప్పించడానికి ఆమె సాహసోపేతంగా ముందుండి రాజు దగ్గర నిలబడి ఆ మరణశ్రమను తొలగించడానికి ప్రభు ముందుగానే ఆమెని పరిష్కారముగా రాణిగా హెచ్చించినాడు. అంతేగాని హంసతూలిక తర్పం మీద తూగుటుయ్యాల ఊగడానికి కాదు.
మన దగ్గర ఏదైనా సమృద్ధిగా ఉంది అంటే దానిని అనేకుల కొరకు పంచిపెట్టడానికి అనే విషయము చాలామంది తెలుసుకోవటం లేదు. ఆ యవనస్తుడు ధనవంతుడు చివరి 6 ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటించేవాడు. నిత్యజీవానికి వారసుని కావాలంటే నేనేమి చేయాలి అని సాగిలపడి ఆసక్తిగా వచ్చే ప్రభువుని అడిగినాడు ఎంతో వినయంగా. అయితే ఆ వ్యక్తి కలకలలాడుతూ వచ్చాడు. ఆ వ్యక్తి నాకు ఇక కొదువ ఏమి అని ప్రభువుని అడిగినప్పుడు, నీకొకటి కొదువుగా ఉన్నది, నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచి నన్ను వెంబడించుము అన్నాడు. ఆ ఒక్క మాటకి ఒక్కసారిగా అతని ముఖంలో విపరీతమైన మార్పులు వచ్చినాయి. కలకలలాడే ఆ ముఖము మలమలమల మాడి ఇంకా క్షణాలలో అక్కడి నుంచి అతను మాట్లాడకుండా జంప్ అయిపోయినాడు. ప్రియమైన సహోదరులారా, విగ్రహారాధికుడైన లోబి అని రాయబడి ఉంది. ఇక్కడ కూడా భయంకరమైన పిసినారున్నాడు. ఆ సంవత్సరం పంట బాగా పండింది సమృద్ధిగా. ఆ భయంకరమైన పంట సమృద్ధిని చూసి ఆ వ్యక్తి ఎంత స్వార్థంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. నేను నా అనే మాట ఇంచుమించు 8 సార్లు పలికినాడు. నా పంట, నాకు స్థలము చాలదు, నేనేమి చేతును, నేనిలాగూ చేతును, నా కొట్లు, నా ధాన్యము, నా ఆస్తి, నా ప్రాణము. ఇంచుమించు 8 సార్లు తన భయంకరమైన స్వార్థాన్ని ఈ వచనాలలో అతను ఉపయోగించినాడు. అతనిలో ఎంత స్వార్థం ఉందో చూడు. అతను సాతాను స్వరానికి లోబడినాడు. సాతాను స్వరానికి. అపవాది అతనితో అన్నాడు, నీకు సమృద్ధిగా పంట పండింది కదా, నువ్వు ఇలా చెయ్యి అని అపవాది స్వరాన్ని అతను వింటున్నాడు. అపవాది భయంకరమైన స్వార్థజీవి, పక్షపాతం. వాడికి భయంకరమైన స్వార్థం ఉంది. అపవాది యొక్క స్వరాన్ని వింటున్నాడు. నువ్వు నీ పంట ఇంత బాగా పండిందంటే నువ్వు మామూలుడివి కాదు, నీవే దేవుడివి, ఇంకా నిన్ను మించినోడు లేడు, నువ్వేమనుకుంటే అది జరుగుతుంది, నువ్వేమైనా చేయగలవు, నీకు నచ్చినట్టుగా
నువ్వు జీవించు అన్నట్లుగా అపవాది అతని చెవులో ఊదుతున్నాడు. అసలు మన జీవితం ఏ పాటిది? ఈ లోకంలో మనము ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే వారిమే కదా, నీడ వంటిది కదా. కానీ తనకు ఇలాంటివి ఏమీ తనకు ఆలోచన రాలేదు. నా జీవం ఏ పాటిది? మరి జీవితం మీద అగ్రిమెంట్ తీసుకున్నాడో, మరి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడో, ఇన్ని సంవత్సరాలు నేను గ్యారంటీగా బ్రతుకుతానని. అపవాది అతనికి అబద్ధాలు చెప్పాడు. అపవాది ఈ లోకమే శాశ్వతం అనేసి అంత స్వార్థపూరితంగా అతన్ని ఆలోచింపచేసినాడు. యాకోబు పత్రికలో అంటాడు, ప్రభు చాలామంది నేడైనను రేపైనను, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యంలో, నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కదా. ఫలానా పట్టణానికి వెళ్ళి 1 సంవత్సరం ఉండి సంపాదించుకుందాం రండి అనుకుంటుంటారు. అసలు అక్కడ వెళ్ళిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, మనం నిన్నటి వారిమే. ఈరోజు మనది కాదు, రేపు మనది కాదు. ఆయన నిన్న నేడు రేపు ఉన్నవాడు, ఒకటే రీతిగా ఉన్నవాడు. అయినా మానవుడు, మనిషి ప్రాణం మీద పెద్దగా అతిశయిస్తాడు. ఈ మనిషికి సమృద్ధిగా పంట పండింది, అయితే విస్తారమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. అంటే తను 1000 సంవత్సరాలు బతుకుతానేమో అనుకుంటున్నాడు. పెద్దగా ఆశపడుతున్నాడు. సమృద్ధి పంట, విస్తారమైన సంవత్సరాలు, అలాగే విస్తారమైన ఆశలు, ప్రణాళికలు. ఆ గొప్ప పంట చూసి ఇంత సమృద్ధిగా ఈ ధాన్యాన్ని దాచిపెట్టుకోవడానికి నాకు స్థలము చాలదు, కాబట్టి నేను ఇలాగా చేస్తాను. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరాలకి విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుమో, తినుమో, త్రాగుమో,
సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అనేక సంవత్సరాలకు తెల్లవారితే ఈ మనిషి ఉంటాడో తెలియదో ఇతనికి గ్యారంటీ లేదు, ఎవరికి గ్యారంటీ లేదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఆయుష్ పెరుగుతుంది, భక్తిహీనుల ఆయుష్ తగ్గిపోతుంది. అలాగే విపరీతంగా బుద్ధిహీనంగా తిరిగితే అకాలంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. ఆయుష్కాలం, నిండు ఆయుష్కాలం ఉండాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి, సంరక్షించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాగే సమాజము మేలు కొరకు తపన చెందాలి. సుమయోను పెద్ద అయిన 90 ఏళ్ళు పైన ఉంటాయి. పరిశుద్ధాత్ముడు ఆయనకు చెప్పాడు, నువ్వు ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకొని ఉన్నావు కాబట్టి మెస్సయ క్రీస్తు వచ్చేంత వరకు, ఆయన్ని చూసేంత వరకు నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టవు అన్నాడు. ఎందుకు అంటే తన ప్రజల యొక్క క్షేమం కొరకు తపన చెందుతున్నాడు. ఆ రోజుల్లో క్రీస్తు పుట్టకముందు ఆ భయంకరమైన అది చీకటి కాలం, రోమా ప్రభుత్వం వాళ్ళు యూదుల మీద భయంకరమైన హింస, వాళ్ళకి శ్రమ కలిగించేవారు. చాలామంది దిక్కులేక అల్లాడిపోయేవాళ్ళు. అన్యాయము, అక్రమం, మోసం, మత సంబంధమైన పెద్దలు భయంకరమైన దుర్వ్యాపారాన్ని, దేవుని మందిరాన్ని దొంగల గుహగా మార్చినారు. సామాన్యునికి నెమ్మది లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, భయంకరమైన దుర్మార్గం ఉంది. పైగా రోమీలు వీళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయితే సుమయోను భక్తిపరుడు కాబట్టి మెస్సయా వస్తాడు, మెస్సయా వస్తే నా ప్రజల క్షేమము నేను చూడగలుగుతాను, నా ప్రజలు బాగుంటారు, మెస్సయా సమస్తమును చక్కబెడతాడు, కన్నీటిని తుడుస్తాడు, ఆదరిస్తాడు, నా ప్రజలకు విమోచన కలుగుతుంది అని తపన చెందుతున్నాడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు సుమయోను అనే పెద్ద ఆయన కనిపెట్టినాడు. అందుకే ఆయనకు ఆయుష్కాలం పెరిగింది. క్రీస్తుని చూసేంత వరకు ఆయన జీవించి ఉన్నాడు. ఆ 8వ రోజున యోసేపు మరియమ్మలు మందిరంలోనికి శిశువైన క్రీస్తుని తీసుకుని వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా సుమయోను కూడా మందిరంలోకి వెళ్ళి, నాదా, నీవు సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూశానయ్యా, ఇక నేను ప్రశాంతంగా కాలం అయిపోతాను. ఎందుకంటే
ఈ సమయం కోసమే నేను ఎంతో తపన చెందాను, వేదన చెందాను. నువ్వు వచ్చావు కదా, ఇంకా నేను ప్రశాంతంగా నిద్రపోతాను. నాదాని దాసుని సమాధానంతో పోనిచ్చుచున్నావు. ప్రియమైన సహోదరులరా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండువారు దీర్ఘాయుష్ కలిగి ఉంటారు. తల్లిదండ్రులని సంరక్షించేవారు, అంటే వారి ఆలన పాలన, వాళ్ళకి అనేక రకాలుగా సంతోషాన్ని, నెమ్మదిని, సంరక్షణ కలిగించేవారు దీర్ఘాయుష్మంతులవుతారు. మూడవదిగా, సమాజం యొక్క మేలును కోరేవారు, సమాజం కూడా ఈ మనిషి నిండు నూరేళ్ళు బ్రతకాల, ఇలాంటి వాళ్ళు బ్రతకాలి అని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటారు. సమాజానికి మేలు చేసే వాళ్ళని ప్రజలు ఇలాంటి వాళ్ళు నిండు నూరేళ్ళు బ్రతకాలి అని వాళ్ళు మనసారా కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు బ్రతికుంటే ఎంతోమందికి మేలు జరుగుతుంది. ప్రియమైన సహోదరులరా, అలాగే దుర్మార్గుల్ని, అన్యాయస్తులని, దౌర్జన్యకారుల్ని సమాజం కూడా సేదరించుకుంటుంది. ఇలాంటి వాళ్ళు భూమికి బరువు అని అనుకుంటారు. కొంతమంది తల్లిదండ్రులే పిల్లలు చేసే ఆకృత్యాలకు వేదన పడి, దుఃఖపడి, ఇలాంటి వారిని నేను కన్నందుకు, ఇలాంటి వారిని మేము కన్నందుకు మేమెంతో దురదృష్టవంతులం, ఇలాంటి వాళ్ళు ఉంటే ఏమి పోతే ఏమని వాళ్ళే కోరుకుంటారు. అలాంటి పిల్లలు కూడా ఉన్నారు. అంటే తల్లిదండ్రులకి బాధ కలిగించే పిల్లలు కూడా ఉన్నారు. అంటే భయంకరంగా, ఎంత కన్న వారి మనసైనా అధిగమించి ఇంకా వాళ్ళు కూడా ఓర్వలేనంతగా ప్రియమైన సహోదరులరా, ఇలాంటి వాళ్ళు, ఇప్పుడు ఈ పిసినారు ఉన్నాడో, ఇలాంటి వాళ్ళు ఎంతకాలం ఉంటే కాక సమాజంలో మేలు జరుగుతుంది? ఎంతమంది బాగుపడతారు? ఎంతసేపు తను సంపాదించుకోవడం, తను దాచుకోవడం, తను ఇదేనా? సంపాదన కోసమే పుట్టినాము అన్నట్టుగా ఉంది కొంతమంది జీవితాలు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని పోవు, వెళ్ళే వారిని నీవు గమనించలేదా? వెళ్ళిపోతున్న వారిని గమనించలేదా? ఎంతోమందిని చూస్తుంటారు కానీ మళ్ళీ స్వార్థమే, మళ్ళీ దాచుకోవడమే, కూడబెట్టుకోవడమే. కనీసం తోడబుట్టిన వాళ్ళకి, తోబుట్టువులకి కూడా ఇచ్చిన పాపాన పోరు. ప్రియమైన సహోదరులరా, కొంతమంది ఆ కోడలు కానీ, ఆ భార్యలు కానీ, కొంతమంది అల్లుళ్ళు కానీ ఎంత భయంకరమైన మనుషులు ఉంటారు. సొంతం అయిన వాళ్ళే అల్లాడిపోతుంటే ఆపదలో ఇబ్బంది పడి ఎంత కఠినంగా కర్కశంగా, కొంచెం కూడా జాలి దయ లేకుండా ప్రవర్తిస్తుంటారు.
ఇంటికి ఆడబిడ్డ రాకూడదు. అబ్బా, ఆమె మీద పెద్ద యుద్ధం ప్రకటిస్తుంది. ఒక రాకాసి స్త్రీలు ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, అలాంటి వారి వలన ఏ సమాజం బాగుపడుతుంది, ఏ ఊర్లు బాగుపడతాయి, ఏ వంశాలు, ఏ బంధువులు వాళ్ళని చల్లగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళకి ఎంత సంవత్సరానికి 10 కోట్లు వస్తే గాక ప్యాకేజ్ ఏమి లాభం? పాపాత్ముల, దుర్మార్గుల ప్రయత్నాలే తాత్కాలికంగా సమృద్ధిగా ఫలించుతాయి. సాతాను దీవించిన గిన్నె పాలు పొంగు లాంటిది. పాల పొంగు. దుష్టులకి విజయము తాత్కాలికమే. దుష్టులకి సంతోషము కూడా నిమిషమాత్రం ఉంటుంది. మొత్తం 8 సార్లు తన గురించి ఆలోచన చేసినాడు ఇతను. తన గురించే. అపవాది కూడా నీకు తిరుగులేదు, నువ్వేమైనా చేయగలవు, నువ్వు ఇలా చేయి అలా చేయి అని అపవాది అతనికి బోధిస్తున్నాడు. ఇంకా అతను ఒక్కడే ఉన్నాడా భూమి మీద? ఇంకెవరు మనుషులు లేరా? అతను ఒక్కడే ఉన్నాడా? నా ప్రాణమా, అనేక సంవత్సరాలకి విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది అంట. అనేక సంవత్సరాలకి. అసలు తెల్లవారితే ఉంటావో ఓడిపోతావో నీకేమన్నా గ్యారంటీ ఉందా? టెంపరవరీ కదా. ప్రాణం అరచేతిలో ఉంది. ఎవరికి స్థిరము కాదు ఈ లోకము, ఎవరికి స్థిరము కాదు. ఇశ్రాయేలీయులు తాత్కాలికంగా నివసించడానికి 70 కుటుంబాలుగా ఐగుప్తునకు వెళ్ళారు. తాత్కాలికంగా. అలాగే ఈ లోకంలో మనము ఈ లోకమనే ఐగుప్తులోనికి తాత్కాలికంగా నివసించడానికి వచ్చాం. తాత్కాలికం, టెంపరవరీ. పర్మనెంట్ హౌస్ అక్కడ ఉంది. కానీ ఇతను అంటున్నాడు, అనేక సంవత్సరాలకి విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది. అందుకే సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుంటాను. పూర్తిగా అపవాది మాట విన్నాడు. అయితే దేవుడు కలుగజేసుకొని, వెర్రివాడా, మూర్ఖుడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీవు సిద్ధపరిచినవి ఎవనివైతాయి? జీవిత డంబము, జీవపు డంబము. ఈ మనిషి దేవుని ఎడల ధనవంతుడు కాడు, తన కొరకే సమకూర్చుకునేవాడు. తన స్వార్థం. భక్తిహీనుని ఆశ భంగమైపోతుంది. భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. నీతిమంతుల ఆశ జీవపు వృక్షం. నీతిమంతులు ఆశించింది వారికి దొరుకుతుంది.
మనం ఎందుకు బ్రతికి ఉండాలి? మన దగ్గర ఎందుకు సమృద్ధిగా ఉండాలి? మనం ఎందుకు బ్రతకాలి అంటే నశించు ఆత్మల రక్షణ కొరకు బ్రతకాలి. మన దగ్గర ఎందుకు సమృద్ధిగా ఉండాలి అంటే అవసరతలో ఉన్న వారిని ఆదుకోవడానికి సమృద్ధిగా ఉండాలి. మన అవసరతలకు అప్పు చేయకుండా, అలాగే అవసరతలకు మించి మరలా మనం ఎవరి దగ్గరికి వెళ్ళి చేజాపకుండా చాలా మిగులుదల ఉంటే దాన్ని అవసరతలో ఉన్న వారికి ఖచ్చితంగా పంచడానికి, ప్రభువా నాకు సమృద్ధిగా ఇవ్వండి. ఎంతోమంది ఇబ్బంది పడుచున్నారు, వాళ్ళకి నేను గుప్పిలు ఇప్పడానికి నన్ను దీవించమని స్వార్థం లేకుండా ప్రభువుని అడిగితే అలాంటి వాళ్ళని ప్రభు దీవిస్తాడు. స్వార్థము లేకుండా దేవుని ఎడల ధనవంతుడు అంటే తనకున్న సమృద్ధిలో అనేకుల కొరకు దయగలిగి సహాయం చేసేవాడు. దయగలవారు దాతృత్వం కలిగి ధర్మమిత్తురు, వెదజల్లి అభివృద్ధి పొందివారు కలరు. అతడు వెదజల్లి అభివృద్ధి పొందును, అతని నీతి నిరంతరము నిలుచును. ప్రియమైన సహోదరులరా, మేలు అనేది విత్తనం. సమృద్ధిగా విత్తుతే సమృద్ధిగా పంట కోస్తాం, సమృద్ధిగా పంట కోస్తాం. హన్నమ్మ ఒక్క కుమారుని నీవు ప్రభువా అన్నది. దేనికమ్మా, దేనికి ఇవ్వాలి నీకు కుమారుణ్ణి? అన్నమ్మ అంటది, అయ్యా ఒక్క కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నీకు ప్రతిష్ఠిస్తానయ్యా. మీ బలిపీఠం దగ్గర ఆ కుమారుడు సేవ చేస్తాడయ్యా. చూసారా, పక్షపాతం లేదు ఆమెకి. ఆమె ఏమైతే ప్రభువుతో చెప్పిందో అదే ప్రకారం సమూయేలుని పాలు విడిచిన తర్వాత 4-5 సంవత్సరాలకే మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంత చిన్న వయసులో నుండే సమూయేలు దేవునికి ప్రతిష్ఠింపబడి యాజకునిగా, న్యాయాధిపతిగా, ప్రవక్తగా, గొప్ప దైవజనుడిగా ఆ ప్రజలకి సేవ చేసినాడు. హన్నమ్మ అడగడంలో ఎటువంటి స్వార్థం లేదు, ఎటువంటి స్వార్థం లేదు. మనం ఏదైనా అడుగుతున్నామంటే ఎందుకు అడుగుతున్నావు? నన్ను ఆరోగ్యంతో నింపు ప్రభువా. కొంతమంది అంటారు, నిన్ను బాగు చేస్తే ఏం చేస్తావంటే, నన్ను బాగు చేస్తే నేను పనికి పోతానయ్య అంటారు. అంటే నీకు ఆరోగ్యం వస్తే నువ్వు పనికి పోతావు, పనికి పోయి సంపాదించుకుంటావు, అంతే, ఇంకేం చేయలేవు. చాలామందికి స్వార్థపూరితమైన ప్రార్థనలే కానీ మనిషిగా పుట్టినందుకు కొంతమందికైనా సహాయపడదాం, కన్నీరు తుడుద్దాం, కొంతమందికైనా ఆదర్శంగా, మేలుకరంగా ప్రభు నామములో దీపముగా ఉందామని నిస్వార్థమైన మనుషులు చాలా తక్కువగా ఉన్నారు. ప్రియమైన సహోదరులరా, జ్ఞానము మంచిదే కానీ బీదవాని జ్ఞానము తృణీకరించబడుతుంది. లోకంలో పేరు ప్రఖ్యాతి, ధన సంపదలు లేనివాడు ఎంత మంచి మాట చెప్పినా కూడా అతని మాట ఎవరు వినరు, అతను చేసిన దాన్ని ఎవరు పట్టించుకోరు.
కానీ మనం చేసింది, మనం చెప్పింది ఏదైనా ప్రజలు వినాలంటే మన దగ్గర అన్ని రకాల హంగులు ఉండాలి. అందుకే అంతవరకు మౌనంగా ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి. ప్రియమైన సహోదరులారా, ఆస్తి ఉండడం తప్పేం కాదు, అదేం పాపమేం కాదు. అయితే ఆ సమృద్ధిని కేవలం స్వార్థానికి ఉపయోగించుకోవాలి. నా 3-4 తరాలు కూర్చొని తినాలి అనే ఆ స్వార్థం ఉంది. అదే భయంకరమైన లోబి, పిసినారితనం, అదే పాపం. నీ 3-4 తరాలకు నువ్వు కూడబెడుతున్నావే, ఇప్పుడు ప్రస్తుతము ఒక పూట భోజనానికి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? కనుక ప్రియమైన సహోదరులరా, సత్క్రియలు, ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలు చేయడానికి ప్రభు మనల్ని రక్షించినాడు. మంచి క్రియలు చేయని వారు విశ్వాసంలో చెడిపోతారు, నిస్ఫలులైపోతారు. వారి వలన దేవునికి మహిమ రాదు, ఎవరికి మేలు జరగదు. అందుకే ప్రియమైన సహోదరులరా, ఈ ప్రాణం ఉన్నంత వరకే మనం తోటి వారికి మేలు చేస్తాం. ప్రాణం పోతే ఎవరికి మేలు చేస్తారు? అందుకే తోటి వారికి మేలు చేయడానికి నన్ను బ్రతికించు ప్రభువా, నాకు ఆయుష్కు పెంచు ప్రభువా, నన్ను కాపాడయ్యా, నాకు ఆరోగ్యం దయచే ప్రభువా, నా దగ్గర కావలసినంత డబ్బులు ఉంచునైనా. బాధపడేవాని ముఖము, అవసరతల్లో ఇబ్బంది పడేవాని ముఖము నేను చూడకూడదు. వాళ్ళని అలాగే వదిలేయకూడదు, వాళ్ళ కన్నీరు తుడవాలి. రేపక్కడ ప్రభును స్తుతించడం తప్ప ఏమీ ఉండదు. అందుకే ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడే, ప్రాణంతో ఉన్నప్పుడే మనకు ఎంత వీలైతే అంతగా తోటి వాళ్ళకి మనం మేలుకరంగా బ్రతకాలి. అదే అసలైన జీవితం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరికి వందనాలమ్మ. ప్రార్థన చేయండి. సోదరుడు